దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చేరొచ్చింది మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ ప్రేక్షకులకి మా హృదయపూర్వక వందనాలు. మీరు మా కొరకు ప్రార్థిస్తున్నారు, మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమైనటువంటి విషయానికి చెప్పడానికి ముందుకు వచ్చాను. మీరు దయచేసి ఈరోజు వీడియో మాత్రం ఎన్నడూ నేను ఎప్పుడు అడగలేదు షేర్ చేయమని. ఈరోజు వీడియోని మీరు వినండి, వీలైతే అలాగే అనేకులు కూడా షేర్ చేయండి. ఓకే, రైట్, మంచిది. అయితే నేను ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఈరోజు కుల వివక్ష అనేది భయంకరంగా మన భారతదేశంలో అలుముకొని పోయింది. అంటే కుల వివక్ష. అందుకే విషయం ఏంటి అంటే, ఇక్కడ మనము దేవుడు రాయించిన ప్రకారంగా ఈరోజు భారతదేశంలో కులాలు లేవండి. అందుకేనంటండి, ఈరోజు ఏ వ్యవస్థలో చూసినా మీదే కులమండి, మీరేమిట్లండి అని అడుగుతున్నారండి. మీదే కులం, మీరేమిట్లు, మీది ఏ కులం అండి, మీది చిన్న కులమా పెద్ద కులమా అండి అని ఇలాగా చాలామంది అడుగుతున్నారు. ఇక ఈ దురదృష్టం బయట ఉంటే పర్వాలా, క్రైస్తవ సంఘాలలో కూడా అలుముకొని పోయింది. అందుకే దయచేసి మా పాఠకులైన మా ప్రియులందరికీ, మా వీక్షకులందరికీ ప్రేమపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. ఈరోజు కొన్ని క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్నటువంటి దుర్భరం, లేకపోతే దురదృష్టం, లేకుంటే అసహ్యమైన కార్యాలు కొన్ని మీ ముందు బయట పెడతాను. కొద్ది చిన్న వీడియోలోనే నేను బయట పెడతాను. ఓకేనా, రైట్, చూద్దాం మంచి మాటలు. ఎందుకంటే ఈరోజు అసలు దేవుడు రాయించుకున్న మాటలు ఏంటి అంటే, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయాన్ని మీరు తీయిస్తే, ఆ 17వ అధ్యాయము 26వ వచనం మాత్రం ఇలా ఉంటుంది చూడండి. మరియు యావత్తు భూమి మీద కాపురమునటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, చాలు, ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులు, జాతి అనగానే కులం అనుకోబాకండి, ప్రతి జాతి మనుషులు అంటే నల్లగా ఉన్నవాళ్ళు, తెల్లగా ఉన్నవాళ్ళు, ఎత్తుకున్నవాళ్ళు, సాయ నలుపులో ఉన్నవాళ్ళు, హైట్ ఉన్నవాళ్ళు, ఇలా జాతిగా చెప్పాడే తప్ప కులం చెప్పలేదు బైబిల్లో. అయితే ఆయన అంటే మనందరికీ తండ్రి అయిన దేవుడు. ఏమంటే మనందరికీ, ప్రతి ఒక్కరికి, అన్ని కులాలు అనుకుంటారు కదా, అన్ని కులాల వారికి తండ్రి అయిన దేవుడు ఆయన ప్రతి జాతి మనుషులను ఒకని నుండి యావత్తు భూమి మీద కాపరం ఉండడానికి అన్నాడు. ఇక్కడ బాగా మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యావత్తు భూమి మీద కాపరం, ఇరాక్, ఇరాన్, జపాన్, లండన్, అమెరికా, అలాగే అమెరికా నుండి అలస్కా వరకు, అదేవిధంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఇంకా చెప్పాలంటే ఈ భూమి అంచు నుంచి ఆ అంచు వరకు, ఆ అంచు నుంచి ఈ అంచు వరకు, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, 4 దిక్కులు మనిషి అనేవాడు ఎక్కడున్నాడో వాళ్ళందరూ కూడా ఒక్కటే మనిషి నుంచి పుట్టారట. ఆమేన్. ఒక్కడే. ఆ ఒక్కడెవరు? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చాలా నీలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మయ్యెను. చాలు, జీవాత్మయ్యాడు. అంటే వచ్చిన మనిషి ఎక్కడి నుండి వచ్చాడంటే దేవునిలో నుండి వచ్చాడు. 90వ కీర్తన 1 నుంచి 3 వచనాలలో ఇలా ఉంటుందో చూడండి. ఏముందో? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. యుగయుగాలు నువ్వేనయ్యా. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అంటే అర్థం ఏంటంటే, మీరందరూ కూడా ఒకే దేవునికి పుట్టారు. ప్రభువా, తరతరములకు నీవే మాకు నివాస స్థలము. అంటే తరతరాలకు మనకు నివాస స్థలం అంటే మన కన్న గర్భం దేవుని గర్భం. దేవునిలో నుండి మనమంతా వచ్చాము కాబట్టి ఇప్పుడు మనం అంతా ఎవరమే? ఒకే దేవుని పిల్లలం. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే,
భయంకరమైన కుల వ్యవస్థ వచ్చేసింది. అందుకనంట భారతదేశంలో ఉన్న కులాలట ఎన్ని కులాలో చెప్పమంటారా? 3000 కులాలు ఉన్నాయంట. ఆ తర్వాత ఉపకులాలు 2500 కులాలట. మొత్తం 5500 కులాలా? అయ్యా బాబోయ్! అంటే ఇప్పుడు అసలు నీ కులం ఎంత కూడా చెప్పు, నేను అడుగుతున్నా ఒకసారి. ఏమండి, అందుకే మీకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏమండి, గాడిదకి సబుకు వాడాలి, గుర్రానికి కళ్ళెం వాడాలి, మూర్ఖుడికి బెత్తి వాడాలి, కులం పేరు తెచ్చినోడికి ఏం వాడాలో మీరే పెట్టుకోండి అక్కడ. ఆమేన్. ఏం వాడాలి అదే టైటిల్ వేసుకోండి, అదే టైటిల్ పెట్టుకోండి మీరందరూ కూడా. ఇప్పుడు గుర్రానికి సబుకోవడమని చెప్పాడు, పెద్దలు అంటారు కదా, బైబిల్లో కూడా ఉందన్నమాట. కొంతమంది పెద్దలు అంటారు, అరే గాడిదకి సబుకోవడాలి, గుర్రానికి కళ్ళెవాడాలి, మూర్ఖుడు బెత్తివాడాలరా. మరి కులం అనే పేరు తెచ్చినోడికి ఏం వాడాలరా అంటున్నాడు. నేను కదండి, నేను చాలా మంచోడిని, నేను కాదు. ఏం వాడాలి? ఎక్కడదండి కులం? దేవుడికి లేని కులం నీకెందుకు? అర్థమైంది నీకు? దేవుడికే కులం లేదురా బాబు. దేవుడికి కులం లేనప్పుడు నీకు ఎక్కడొచ్చిందా ఈ కులం? ఓహో, భలేగుందా ఈ విషయం. దేవుడికి కులం ఉంటే నీకు కులం ఉండాలి. అంటే నీకు 5500 కులాలు ఉంటే దేవుళ్ళు ఎంతమంది ఉండాలా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అబద్ధం ఎప్పటికీ అబద్ధం అవ్వాల్సిందే. మీకు ఒక మాట చెప్పమంటారా? ఈ భారతదేశంలో ఉన్నన్ని కులాలు ఎక్కడ ప్రపంచంలో ఎక్కువ లేవండి, ఎక్కడ లేవు. నిజంగా మన భారతదేశంలోనే కులాలండి. అందుకే ఏమండి, మీరు నమ్మరు కానీ కొన్ని కులాల వారీగా తక్కువ చేసి ఈరోజు చేస్తారంటే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు దక్కకుండా చేస్తున్నారండి. విద్యకు అవకాశం లేకుండా చేస్తున్నారు, వైద్యానికి అవకాశం లేకుండా చేస్తున్నారు, అలాగే ఉపాధికి అంటే జీవనోపాధికి అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తక్కువ కులం. అందుకే మీరు గమనించండి, మీరేదో హ్యాపీగా ఉన్నారు కానీ కొన్ని ఆఫీసుల్లోకి పోతే ఉద్యోగస్తులు పోయినా కానీ వాళ్ళే మాట్లాడుకుంటారు, వీళ్ళే మాట్లాడుకుంటారు, అటోళ్ళు అటు ఇటోళ్ళు ఇటు. మరి ఏందిరా అంటే, రేయ్ వాడిది ఆ కులం, రే ఒరే ఈడిది ఈ కులం అంటే ఆఫీసుల్లో. అక్కడ దాకా ఎందుకంటే బాబు, ఈరోజు కొన్ని గ్రామీణ ప్రాంతాలకు పోతే వాడిది ఆ కులం అంటగా, వీళ్ళది ఈ కులం అంటగా, వాడు దళితుడు అంటగా, వీడు నిమ్మ జాతి అంటగా, వాడు ఆ కులం ఈ కులం అని విడగొట్టుకొని ఈరోజండి అసలు చిన్న పెద్ద తేడా అక్కడ దాకా ఎందుకండి బాబు. నా చిన్నతనంలో రే కాపు వస్తున్నాడు రా, కాపు వస్తున్నాడు, రే మంచం మీద పైకిలే, రే పైకిలే, మంచం మీద పైకిలే. అసలు ఇది ఏందండి బాబు, కాపు వస్తే మంచం మీద పైకి దొరగారు రే దొర వస్తున్నాడు, దొర వస్తున్నాడు, పైకి లేరా, దొర వస్తున్నాడు. రే దొర వస్తే పైకి లేవాలా? సరే గౌరవం అంటే ప్రేమిస్తాం, కూర్చోమంటాం, అయిపోద్ది. అంటే వాడు కూర్చోవచ్చు మంచం మీద, నువ్వు కూర్చోకూడదు. అంటే నువ్వు కూర్చుంటే వాడి ముందు ఆ మంచం మలినం అయిద్దా? నువ్వు కూర్చుంటే ఆ కుర్చీ మలినం అయిపోద్దా? ఎవడరా చెప్పింది? నేను కాదండి, బైబిల్ అన్నమాట. ఎవడు చెప్పాడు రా మాట మీకు? అంటే వాడు కూర్చుంటే మలినం అయిపోద్ది, నువ్వు కూర్చుంటే మలినం కదా. నువ్వు దేనికి పుట్టేవేంది? అమ్మగాప పుట్టలేదా? నేను కదలేండి, బైబిల్లో ఉందన్నమాట. మీరంతా దేవుడే నీకు నేల మట్టితో నరుడు నిర్మించక, నరుడు జీవాత్మయుడు. ఏమండి, మీ అందరికి ఒక మాట చెప్పిస్తాను, ముగిచ్చే సమయంలో ఒక మాట చెప్తారండి. దేవుడు నీకు నేల మట్టితో నరుడు నిర్మించి రై అంటే దేవుడు అన్నాడు, నీది ఏ జాతి అయినా, నీది ఏ కులమైనా నేల మట్టితోటే నువ్వు చేయబడ్డావు. నేల మట్టితో చేయబడిన తర్వాత నీ కులం ఎక్కడదే? నువ్వేమన్నా బంగారం చేసావా, వెండితో చేశారా నిన్నేమన్నా? లేదండి మాది ఆ కులం ఈ కులం అంత లేదు ఇక్కడ. అందరిది ఏ కులం లేదు, మనమంతా మానవ జాతి అంతే. ఎందుకు? యావత్ భూమి మీద కాపరం ఉండుటకు యావత్తు భూమి అన్నాడు. యావత్తు భూమి మీద అది అవుట్ ఆఫ్ కంట్రీ, లేదా ఈ కంట్రీ ఆ కంట్రీస్, ఏ కంట్రీస్ ఏముండదో. ఎన్ని సప్త సముద్రాలు దాటినా, 1000 కొండలు దాటినా, మీరు ఎక్కడికి వెళ్ళినా యావత్తు భూమి మీద కాపురం ఉన్న ప్రతి జాతి మనుషులు. ఏమండి, కోతుల్లా కొంతమంది ఉంటారు, నల్లగుంటారు, ఎర్రగుంటారు, తిత్తుకుంటారు, పొడుగుంటారు. జాతుల్లో వేరుండొచ్చాము, కులాలు లేవు.
మీరంతా రాజులేని యాజక సమూహం అంటాడు బైబిల్లో. 1 పేతురు 5వ అధ్యాయం తీయకండి, అవసరం లేదు ఇక. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో. కాబట్టి రాజులు మీరంతా అంటే దేవుడి నుండి వచ్చిన మనమంతా రాజులం. కాబట్టి బైబిల్ చెబుతున్న మాట మీరు గమనించండి. ఏమండి ఈరోజు కులాలు ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందని మీకు డౌట్ రావచ్చు. ఎందుకుసారి ఇలా చెప్తానంటే, ఈరోజు కులం అనేది అడ్డు పెట్టుకుని విద్య అందకుండా చేశారా, అలాగే ఉపాధి అందకుండా చేశారా, వైద్యం అందకుండా చేశారా, దళితుడిని దూరం పెడుతున్నారా. చెమ్ముతో నీళ్లు తాగితే ముట్టు, మంచం మీద కూర్చుంటే ముట్టు, వాటి బట్టలు తాగితే ముట్టు, వాడి వీధులు నడిస్తే ముట్టు, మూతికి ముంతగట్టు, నడుము చీపురు గట్టు, తాటాకు గట్టుకో అంటే ఇవన్నీ ఏంటి అసలు? ఇది ఎంత ఘోరం అండి బాబు! ఎవడు చెప్పాడండి ఇదంతా కూడా? అసలు ఏమంటే విచిత్రం ఏంటంటే నాకు బాధాకరం. నేను ఒక ప్రశ్న వేస్తాను, ఈ యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులు ఎవరు ఉంటే మాత్రం మీరు కామెంట్ ఏమి రాస్తారో నాకు తెలియదు, కానీ మీరు రాయండి. నాకు తెలియక ఒకటి అడుగుతున్నా. నేను మీకంటే చాలా చిన్నోండి, నేను తెలియక ఒకటి అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి మీరంతా కూడా. మన యొక్క స్వాతంత్ర్యము 1947వ సంవత్సరం స్వాతంత్ర్యాన్ని మనం సంపాదించుకున్నాం. రైట్, 1947లో స్వాతంత్ర్యాన్ని మనం సంపాదించుకున్నాం. కానీ స్వాతంత్రం వచ్చిందని సంకలు ఎగరేస్తున్నాం. మరి కులాన్ని ఎందుకు అంతమందించలేదు? కులం ఎందుకు నియంత్రించలేదు కులాన్ని? నేను అడుగుతున్నా ఈ ప్రశ్న. ఎవరైతే వాక్యం ఉన్నారో అందరిని కాదు, కానీ ఈ కులం గురించి ఎగిసి పడేవాళ్ళు వాళ్ళని అడుగుతున్న సోదరు, మిగతా వాళ్ళని కాదు. 1947వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిందని సంకలేగరేస్తున్నప్పుడు మరి స్వాతంత్రం వచ్చింది నిజంగా? మరి వస్తే ఎందుకు ఈ కులవివక్ష? స్వాతంత్రం అంటే ఏంది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము, నీ కుడి చెంప కొడితే ఎడ చెంప చూపించు, అదే స్వాతంత్ర్యం. ఒకడు మైలు రమ్మడు 2 మైళ్ళు వెళ్ళు. నీ దగ్గర పెట్టే స్థాయి ఉన్నప్పుడు వాడికి ఒక ముద్ద అన్నం పెట్టు, వాడికి వస్తాయేమంటే 2 అంగీలు ఇవ్వు వాడికి. నిన్ను వలె ప్రేమించు, వాడికి క్షమాపిచ్చి పెట్టు, క్షమించే మనసు కలిగి ఉండు. ఇదే సామ్యవాదం అన్నారే, సోషలిజం అన్నారే. ఏందనుకున్నారు? యేసు ప్రభు చెప్పాలండి ప్రపంచానికి, ఎవడోళ్ళ కాదండి. ఎందుకంటే ఆయన చెప్పాడండి స్వాతంత్ర్యం గురించే. స్వాతంత్ర్యం అంటే ఏంది అసలు? 1947వ సంవత్సరంలో స్వాతంత్రం సాధించుకున్న వెరీ గుడ్ మహాత్ములు ఎందరో దీంట్లో బలైపోయారు, కాదంటలా. మరి స్వాతంత్రం వచ్చినప్పుడు మరి కులం అనే వివక్షను ఎందుకు అంతమందించలేదు, అంతర్ధానం చేయలేదు? ఈ ప్రపంచాన్ని నేను అడుగుతున్నా. మేధావులు అని చెప్పుకునేవాళ్ళు, స్కాలర్స్, ఫిలాసఫర్ చెప్పుకునే వాళ్ళు నేను అడుగుతున్నా, ప్రేమతో అడుగుతున్నా. ఈ కులం అనే దాన్ని అంతర్ధానం చేయగలరా? అంతమొందించగలరా? ఈ కులాన్ని నియంత్రించగలరా? ఈ 3500 కులాలని చెప్పుకునే కులాలని నియంత్రించగలిగిన వారు ఎవరో చెప్పండి. ఏమండి, ఇది చట్ట ప్రకారంగా నేరమని తెలిసిన దీన్ని అంతమొందించేవారు ఎవరున్నారో చెప్పండి? లేదండి. అందుకే దేవుడు ముందే చెప్పాడు, రే మీరంతా కులాలు కాదురా, మీరందరూ కులాలు కాదురా, మీరంతా యావత్తు భూమి మీద కాపురముడని మనమంతా ఒకరి నుండే వచ్చామని టీవీ 9లో చెప్పారు కదా. కులం అనే గొడ్డల్ని కూలి చెయ్యాలి అన్నారు. మరి టీవీ 9 వారు చెప్పారు, వెరీ గుడ్, మేము సలాం థ్యాంక్స్ చెప్తున్నాం వాళ్ళకి. మరి కూల్చారా? టీవీ 9 అనేది ప్రపంచవ్యాప్తంగా తెలుసు, మరి గొప్ప ఛానల్ అని చెప్పుకుందాం, ఓకే రైట్. మరి టీవీ 9లో కులం అనే గొడ్డల్ని కూల్చాలి. మరి కూల్చారు ఈ గొడ్డల్ని. గొడ్డలు అంటే నరుకుతుంది, అటువంటి దీన్ని నరికేయండి అన్నారు ఈ కులాన్ని. ఎవరండి? చెప్పుకునేవాళ్లే కానీ కులాన్ని అంతమంది. ఈరోజు ఆధార్ కార్డుల్లో, రేషన్ కార్డుల్లో, ఇవన్నీ వాటర్ లిస్ట్ అన్నింటిలో ఏం కులం ఏం కులం ఏం కులం ఏం కులం ఏం కులం. ఏమండే లేదండి, ఇదంతా అబద్ధం, ఇదంతా లేదండి. దీన్ని అంతమందించేవాళ్ళు లేరు. అందుకే అసలు దేవుడు చెప్పిన 100వ కీర్తన 3వ వచనం అంటాడండి. కీర్తన గ్రంథం 100వ కీర్తన 3వ వచనంలో దేవుడు చెప్పిన మాట చూడండి ఒకసారి. ఏముంది అక్కడ? ఏమన్నాడు? 100వ కీర్తన 3వ వచనం అమ్మ తల్లి, ఏముంది అక్కడ? మనమంతా యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. చాలు, మనమంతా ఆయన వారు, మనమంతా ఆయన. 90వ కీర్తన మీరు చదివే ఇందాక, ప్రభువా తరతరములకు నీవే మాకు నివాస స్థలం. బిడ్డలారా గమనించండి, ఎందుకు చెప్పారు మనమంతా ఆయన పిల్లలం. మన కులాలు ఎందుకండి? ఈరోజు చర్చిల్లో కూడా చాలామంది అండి, చర్చిల్లో కూడా ఏ కులం వాళ్ళు ఆ కులం లైన్లో కూర్చుంటారు, కుర్చీల్లో కానీ కింద కానీ. ఆ కులవాళ్ళు అటు, ఈ కులవాళ్ళు ఇటు. ఎవడు చెప్పాడురా మీ కులం అని? నువ్వు కూడా మట్టితో చేయబడ్డావు. ఏ జాతీయుడని ఏ కులవాడైనా మట్టితోటి మనము
చేయబడ్డాం. అందుకే కుల వివక్ష రాబట్టి ఎంతోమందిని దూరం పెట్టారు. ఆ రోజు ఆ కుష్ఠరోగంగా ఉన్న వారిని, రోగాలతో ఉన్న వారిని దూరం పెట్టి ముట్టుకోలేదు, తాకకూడదన్నారు. యేసు ప్రభు చేంజ్ చేశాడు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో ఏమని చూడండి. అక్కడ మత్తయి సువార్త 8:3 వచనంలో ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అనేక మంది వాడిని చూసి పారిపోతున్నారు. ఎందుకంటే కుష్ఠరోగం వచ్చిన వాడిని ముట్టుకుంటే మిగతా వాళ్ళకు కూడా కుష్ఠ వస్తుంది తెలిసి అందరూ దూరం అయిపోయారు. ఆనాడున్నటువంటి కాలాల్లో కూడా ఎంతోమంది వివక్షకి గురి చేశారు. అరే వాడు కుష్ఠ వ్యాధి వచ్చినాడు రా, దూరం పెట్టండి, వాడు రోగిష్ఠుడు అని దూరం పెట్టారు. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు చూడండి, నాకు 3వ వచనంలో, అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే, నీవు సిద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయను. థ్యాంక్ యూ నాన్న, వెరీ గుడ్. కాబట్టి చెయ్యి చాపి ముట్టుకున్నాడు. ఎవరిని? కుష్టి వ్యాధి కలిగిన వాడిని. ఎందుకు చెయ్యి చాపి ముట్టుకున్నాడో తెలుసా? అంతకుముందు ఎవరో కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళని పాళెము వెలుపట ఉంచారు, ఊరు వెలుపట ఉంచారు, పొలిమేర అవతల ఉంచారు. కానీ నా ప్రభు, రేయ్ మీలో తక్కువవాడు చిన్నవాడని లేదురా. గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం చూడండి, 3:28లో గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతున్నారు పౌలు గారి ద్వారా. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. మే గాడ్ బ్లెస్ యు. అందరూ ఏకంగా ఉన్నాం మనమంతా. అందుకే మనం అందరూ ఏకంగా ఉందాం, కలిసి కట్టుకుందాం. ఏ సంఘాల్లో, డెనామినేషన్లో, ఫెలోషిప్లో, వ్యవస్థలో ఈ కులం అనేది ఉండకూడదు. అందుకే కులాన్ని చూడకండి. కులం కుళ్ళు, ధనం దగ, మతం మత్తు, మనిషి మాయ, దేవుడే దిక్కన్నారే, అది గుర్తుపెట్టుకొని. కులం కూడిపెట్టిద్దా? పెట్టదు. మరి కూడిపెట్టిన కులం గురించి ఎందుకు తన్నుకుంటారు ఈరోజు? రాజకీయ నాయకులు తెలియదా? అధికారులు తెలియదా? దీన్ని అంతమందించేవాళ్ళు కావాలా? దీన్ని అంతర్ధానం చేయండి ముందు. దళితుడు అనేది లేకుండా, నిమ్మజాతుడు లేకుండా. ఇప్పుడు నేనున్నానండి, వాస్తవంగా ఓపెన్ చెబుతున్నా. ఇప్పుడు ఎన్నడూ చెప్పాలన్నమాట, ఇప్పుడు చెబుతున్నా. యశోబ్రాహ్మణ కుటుంబంలో 15 సంవత్సరాలు పెరిగా నేను మళ్ళీ చెబుతున్నా, యశోబ్రాహ్మణ కుటుంబంలో. కానీ నేను అక్కడ పుట్టలేదండి, నేను అక్కడ పుట్టలే. మరి ఎక్కడ పుట్టామంటే నేను చెప్పనండి అన్నమాట. నేను పుట్టింది వేరే చోట, కానీ నేను పెరిగింది ఎక్కడ? యశోబ్రాహ్మణ కుటుంబంలో. ఇప్పుడు నేను యశోబ్రాహ్మణ కుటుంబంలో పెరిగాను కాబట్టి యశోబ్రాహ్మణుడు అంటారా? వేరే క్యాస్ట్లో పుట్టాను కాబట్టి వేరే క్యాస్ట్లో మాల అంటారా, మాదిగ అంటారా, కమ్మ అంటారా, కాపు అంటారా, రెడ్డి అంటారా, ఏమంటారు చెప్పండి మీరు? కొన్నాళ్ళు యశోబ్రాహ్మణ కుటుంబం పుట్టాను, కొన్నాళ్ళు మా సొంత గృహంలో ఉన్నాను, కొన్నాళ్ళు గుల్బర్గాలో, మహారాష్ట్రలో, కొంతమంది మారువడిసి మధ్య ఉన్నాను. ఇప్పుడు ఏమని పిలుస్తారు నన్ను? ఏ కులం పిలుస్తారు మీరు నన్ను? అందుకే మీ కులం ఏంటండి అని అడిగిన వాడిని ఏం చెప్పాలి చెప్పండి? అందుకే అన్నాను, గాడిది కళ్ళెం గాడిదకి సబుకు వాడాలి, గుర్రానికి కళ్ళెం వాడాలి, మూర్ఖుడికి బెత్తం వాడాలి. కులం అడిగినోడికి కులం అడిగినోడికి కాదు, కులం అడిగినోడికి కులం అని పేరు తెచ్చినోడికి ఏం పెట్టాలో మీరే ఆలోచించుకోండి. మే గాడ్ బ్లెస్ యూ. చివరి వరకు అన్నా మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.